హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇంకా నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా మనం బేబీ జెండర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అయితే వీడియోలో చెప్పబోతున్నాను. నార్మల్గా అంటే త్రూ రిపోర్ట్స్ ద్వారా కాకుండా, సో ఇది ఒక ఫన్ గేమ్ యాక్టివిటీ లాగా అని అనుకోండి. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్గా మినిమం బేబీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 40 వీక్స్ వరకు మనం బేబీని పోయాలి. ఇంకా 40 వీక్స్ వరకు అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. సో కొంతమంది 38 వీక్స్లో అవుతారు, కొంతమంది 39, కొంతమంది 40 వీక్స్లో అవుతారు. నేను మాత్రం ఫస్ట్ డెలివరీ 40 వీక్స్ అంటే మినిమం 10 మంత్స్ పడ్డాక 6 డేస్కి అయ్యాను. సో అప్పటి వరకు అయితే మనం జెండర్ తెలుసుకోకుండానైతే ఉండలేము. ఎందుకంటే లోపల ఎవరు ఉన్నారని చెప్పేసి ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. యాజ్ ఏ మదర్గా చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ బట్టి గూగుల్లోను యూట్యూబ్లోను సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఎవరో ఎందుకు నేను కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సెర్చ్ చేశాను అనుకోండి. ఇంకా వాళ్ళకు కూడా ఎంతూజియాజం ఉంటుంది కదా లోపల ఎవరున్నారని తెలుసుకోవాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవి జస్ట్ మైట్స్ మాత్రమే. వెనకట పెద్దవాళ్ళు ఇలాంటివి చాలా నమ్మేవాళ్ళు అన్నమాట. వెనకట ఎందుకు ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు అసలు డాక్టర్ చెప్పింది కొంతమంది వినకుండా వాళ్ళే పెద్దవాళ్ళు మనకు ఎటువైపు తిరుగుతుంది, ఇంకా బేబీ ఎటు సైడ్ ఉంది అని చెప్పేసి అడిగి మరి నీకు పక్కా అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అని చెప్పేసి అంటారు. సో కొన్ని మైట్స్ ఇంకా వాళ్ళ దగ్గర నేను తెలుసుకొని ఇంకా కొన్ని గూగుల్లోను సెర్చ్ చేసి అలాంటివి కొన్ని మీతో ఈరోజు షేర్ చేసుకుందామని అయితే. ఇవి కొన్ని మైట్స్ అయితే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి సేకరించి అలాగే కొన్ని గూగుల్లోను సెర్చ్ చేసి ఇంకా మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. లేట్ ఎందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అస్సలు ఫుల్ చెమటలు, అసలు వీడియో తీస్తుంటే అసలు ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఎందుకంటే రీసౌండ్ వస్తుందని చెప్పేసి. ఇంకా రీసౌండ్ వస్తే ఇంకా నార్మల్గా నాకు అసలు మాట్లాడుతుంటేనే దమ్ము వస్తుంది. ఇంకా మళ్ళీ అందులో ఫ్యాన్ సౌండ్ అంటే ఇంకా వీడియో అనేది డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసాను. చెమటలు చూడండి ఒకసారి కారిపోతున్నాయి అసలు. సరే ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం, ఇంకా ఫస్ట్ అయితే ఎలాంటి మైట్స్ అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ బీట్. ఇంకా హార్ట్ బీట్ అనేది మోస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా బేబీ కన్ఫర్మ్ అయింది అనగానే ఫస్ట్ డాక్టర్ చెక్ చేసేది హార్ట్ బీటే కదా. సో హార్ట్ బీట్ బట్టి బేబీని అనేది ఓకే బేబీ ప్రజెంట్గా ఉంది, ఓకే బేబీ ఇంకా లోపల మంచిగానే ఉంది, దాన్ని బట్టే వాళ్ళు డిసైడ్ అవుతారు కదా. సో హార్ట్ బీటే మెయిన్ రూల్ అన్నమాట. ఇంకా పాయింట్లోకి వచ్చేసి హార్ట్ బీట్ అంటే దేన్ని బేస్ చేసుకొని అంటే ఎబోవ్ 140. హార్ట్ బీట్ అనేది ఎబోవ్ 140 ఉంటే గర్ల్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ లేదంటే బిలో 140 ఉంటే బాయ్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని బట్టి మీకు బేబీ గర్లా బేబీ బాయ్ అనేది డిసైడ్ కండి. నాకైతే హార్ట్ బీట్ వచ్చేసి ఎబోవ్ 140 ఉంది. సో నాకు దీన్ని బట్టి చూస్తే మళ్ళీ అమ్మాయి అని అనిపిస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే బేబీ మూమెంట్స్ అన్నమాట. అంటే బేబీ మూమెంట్స్ అంటే ఏంటి, బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఎటువైపు ఉన్నాయి అంటే మూమెంట్స్ అనేవి ఎక్కువగా రైట్ సైడ్ ఉన్నాయా, ఒకవేళ బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, దీన్ని బట్టి కూడా మనం జెండర్ అనేది డిసైడ్ కావచ్చు. ఎలా అంటే ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే బేబీ మూమెంట్స్ ఎక్కువగా రైట్ సైడ్ ఉన్నాయనుకోండి అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ బేబీ మూమెంట్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉన్నాయనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. నాకైతే బేబీ మూమెంట్స్ ఎక్కువగా రైట్ సైడ్లోనే ఉన్నాయి. సో ఈ పాయింట్కి వచ్చి చూస్తే నాకైతే అబ్బాయి అని అనిపిస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే లైన్ నిగ్రా అంటే ఏంటంటే మనకి స్టమక్ పైన ఉండే లైన్ అన్నమాట. సో లైన్ మన కింది నుంచి అప్ టు రిబ్స్ అంటే చెస్ట్ వరకు ఉంటే బాయ్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ లైన్ కింది నుంచి స్టమక్ వరకు, స్టమక్ అంటే బొడ్డు వరకు ఉంటే గర్ల్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని బట్టి మీకు బేబీ గర్లా బాయ్ అని చెప్పేసి అయితే డిసైడ్ కండి. నాకైతే లైన్ అనేది కింది నుంచి పై వరకు ఉంది అంటే రిబ్స్ వరకు ఉంది. సో నాకు ఈ పాయింట్కి వచ్చి చూస్తే అయితే అబ్బాయి అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే క్రేవింగ్స్ అని. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నామంటే ఎప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి ఎలా ఉంటావో తెలియదు, అలాగే ఎప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుందో కూడా మనకు అర్థం కాదు కదా. సో క్రేవింగ్స్ బట్టి ఎలా డిసైడ్ కావచ్చు అని అంటే ఎక్కువగా సాల్టీగా స్పైసీగా తినాలనిపిస్తే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ స్వీటీగా లేదంటే ఫ్రూటీగా తినాలనిపిస్తే అమ్మాయి అని చెప్పేసి అంటారు. సో దీన్ని బట్టి మీకు అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి అయితే డిసైడ్ కండి. నాకైతే ఎక్కువగా సాల్టీగా స్పైసీగానే తినాలనిపిస్తుంది. సో మళ్ళీ ఈ పాయింట్కి వచ్చి చూస్తే నాకైతే బేబీ బాయ్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అన్నమాట. మార్నింగ్ సిక్నెస్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది లేడీస్కి అయితే అస్సలు చేత కాదు, చాలా బద్ధకంగా ఉంటుంది. ఇంకా అదే కొంతమందికి
అయితే నార్మల్గా ఎలా ఉంటారో ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పాయింట్ వచ్చేసి, ఇంకా మనం అసలు మార్నింగ్ సిక్నెస్ ఉంటే మాత్రం గర్ల్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ మార్నింగ్ సిక్నెస్ లేకుండా చాలా యాక్టివ్గా ఉన్నాము, ఇంకా మన పని మనం ఫాస్ట్గా చేసుకోగలుగుతున్నామంటే బాయ్ అని చెప్పేసి అంటారన్నమాట. సో నాకైతే మార్నింగ్ సిక్నెస్ ఉంది. సో నాకు దీన్ని బట్టి చూస్తే బేబీ గర్ల్ అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లీ షేప్. ఇంకా బెల్లీ షేప్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా, ఇంకా పొట్ట షేప్ అన్నమాట. సో మనకి పొట్ట షేప్ అంటే పైనుంచి ఇలా ఉందనుకోండి, పైనుంచి ఉంటే గర్ల్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ పొట్ట అనేది కిందికి ఉంటే బాయ్ అని చెప్పేసి అంటారని. నాకైతే బెల్లీ షేప్ అనేది కింది నుంచే ఉంది. సో నాకు ఈ పాయింట్కి వచ్చి చూస్తే బేబీ బాయ్ అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బై పొజిషన్ అన్నమాట. పొజిషన్ని బట్టి కూడా మనకు బేబీ జెండర్ అనేది డిసైడ్ కావచ్చు. పొజిషన్ బట్టి ఎలా అంటే ఇంకా అందరికి తెలిసే ఉంటుంది. పొజిషన్ ఎలా డిసైడ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో అంటే ప్లజెంటా బట్టి. సో ఈ ప్లజెంటా అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 6 to 9 weeks మధ్యలో మనకి ప్లజెంటా అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ప్లజెంటా అనేది 2 రకాలుగా ఉంటుంది. యాంటీరియర్, ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీరియర్ పొజిషన్, సెకండ్ వన్ వచ్చేసి పోస్టీరియర్ పొజిషన్. సో దీన్ని బట్టి కూడా మనం జెండర్ అనేది గెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంకా బేబీ పొజిషన్ యాంటీరియర్లో ఉంటే అమ్మాయి అని చెప్పేసి, లేదంటే బేబీ పొజిషన్ పోస్టీరియర్లో ఉంటే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఇంకా నాకైతే బేబీ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్లోనే ఉంది. సో దీన్ని బట్టి చూస్తే గర్ల్ అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి ఏంటంటే ఫేస్ గ్లో అన్నమాట. మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉందనుకోండి అబ్బాయి అని చెప్పేసి అంటారు. లేదంటే మనకు నార్మల్గా ఫేస్ గ్లో లేకుండా అంత ఆయిలీ స్కిన్ టోన్ ఉందనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. నా ఫేస్ అయితే మొత్తం ఆల్ త్రూ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఆయిలే ఉంది. నార్మల్ అప్పుడంటే ఇంకా ఫుల్ గ్లోయింగ్లా ఉంటుంది, కానీ అస్సలు ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ ఆయిల్ జిడ్డుగా ఉంది. ఇంకా దీన్ని బట్టి చూస్తే అమ్మాయి అనే అనిపిస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ వన్లోకి వెళ్తే అంటే ఇంకా బేబీ హెడ్ షేప్ అన్నమాట. ఈ హెడ్ షేప్ని బట్టి కూడా మనం బేబీ జెండర్ అనేది డిసైడ్ కావచ్చు. ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే ఎలా షేప్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఇంకా స్క్వేర్ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో ఉంటే అమ్మాయి అని చెప్పేసి అంటారు. ఈ పాయింట్ ఎక్కడ చూడాలనేది ఎవరికి అర్థం కాదు కదా. ఇది మనం స్కానింగ్ రిపోర్ట్లో చూడండి, ఇంకా స్కాన్లో అయినా గ్రోత్ స్కాన్లో అయినా మంచిగా అబ్జర్వ్ చేసి చూడండి బేబీ షేప్ అనేది స్క్వేర్లో ఉందా రౌండ్లో ఉందా అని చెప్పేసి. ఇంకా అక్కడ మీకు బేబీ జెండర్ అనేది అర్థమవుతుంది. సో నాకైతే బేబీ హెడ్ పొజిషన్ అనేది రౌండ్గానే ఉంది. ఇంకా దీన్ని బట్టి చూస్తే అమ్మాయి అని అనిపిస్తుంది. వచ్చేసి అంటే మన యాక్టివ్నెస్ అన్నమాట. అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా యాక్టివ్గా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఇంకా యాక్టివ్గా లేకుండా రోజంతా మూడీగా ఉండి ఏదో ఒక బద్ధకంగా ఉన్నామనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. నాకైతే 50-50 ఉంది. అప్పుడే ఫుల్ యాక్టివ్ అనిపిస్తుంది, అప్పుడే మూడీగా అనిపిస్తుంది. సో ఈ పాయింట్కి వచ్చేసి నేను హెడ్ సైడ్ ఇంకా ఓట్ చేయలేను. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి ఏంటంటే నెక్ కలర్ అన్నమాట. మనం నెక్ కలర్ బట్టి కూడా బేబీ జెండర్ అనేది డిసైడ్ అవ్వచ్చు. ఎలా అంటే మనకు నార్మల్ టైంలో కన్నా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నెక్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనుకోండి, అంటే నెక్ చాలా బ్లాక్ అయింది అనుకోండి, ఇంకా అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఇంకా నెక్ కలర్ చేంజ్ అవ్వకుండా యాజ్టీజ్గా ఉందనుకోండి, అంటే యాజ్టీజ్గా అంటే ఇంకా మనం నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అలానే ఉంటే అమ్మాయి అని చెప్పేసి అంటారు. బట్టి చూస్తే మీకు అమ్మాయి అబ్బాయి అనేది గెస్ చేసుకోండి. నాకైతే నెక్ ఫుల్ బ్లాక్ అయిపోయింది నార్మల్ టైంలో కన్నా. ఇంకా దీన్ని బట్టి చూస్తే నాకైతే అబ్బాయి అని అనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాడీ. అంటే మన బాడీని బట్టి కూడా జెండర్ అనేది డిసైడ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇంకా నార్మల్ బాడీ హాట్గా ఉందనుకోండి, అంటే ఇంకా కొంతమందికి నార్మల్ టైంలో బాడీ అనేది కొంతమంది ఫుల్ వేడిగా ఉంటుంది, అసలు ఆల్వేస్ వాళ్ళకి బాడీ అనేది వేడిగానే ఉంటుంది. కొంతమంది బాడీ చాలా కూల్గా ఉంటుంది. బాడీ చాలా హాట్గా ఉందనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ బాడీ కూల్గా ఉందని చెప్పేసి అనుకోండి అబ్బాయి అని చెప్పేసి అంటారు. నాకైతే నార్మల్ టైంలోనే ఫుల్ వేడి ఉంటుంది బాడీ వచ్చేసి. ఇంకా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఘోరం చాలా హాట్గా ఉంది బాడీ వచ్చేసి. ఇంకా నాకైతే దీన్ని బట్టి చూస్తే మళ్ళీ అమ్మాయినే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్లీపింగ్ పొజిషన్. సో మనకి ఎటువైపు తిరిగి పడుకోవాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో. కొంతమందికి లెఫ్ట్ సైడ్ కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి రైట్ సైడ్ కంఫర్ట్ ఉంటుంది. సో రైట్ తిరిగి పడుకోవాలనిపిస్తే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ రైట్ సైడ్కి బాగా తిరిగి పడుకోవాలనిపిస్తే అమ్మాయి అని చెప్పేసి అంటారు. నాకైతే లెఫ్ట్ సైడ్కే తిరిగి పడుకోవాలనిపిస్తుంది. అసలు లెఫ్ట్ సైడ్ తిరిగితేనే కంఫర్ట్ అనిపిస్తుంది, కానీ అసలు రైట్ సైడ్ పడుకుంటే నిద్ర కూడా పట్టట్లేదు. దీన్ని బట్టి చూస్తే బేబీ బాయ్ అనే అనిపిస్తుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీట్ సైజ్ అనమాట. ఫీట్ సైజ్ అంటే ఏంటంటే మన షూస్ యొక్క సైజు. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీలో చెప్పు సైజ్ పెరుగుతుందంట. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం పెరగలేదు, ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా యాజ్ టీజ్గానే ఉంది. ఒకవేళ మనకు షూస్ సైజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ షూస్ సైజ్ పెరగకుండా నార్మల్గా అంటే అబ్బాయి అని చెప్పేసి అంటారు. ఇంకా నాకైతే ఇక్కడికి వచ్చి చూస్తే ఏం ఇంక్రీజ్ అవ్వలేదు, యాజ్ టీస్ ఇంకా ఉట్టప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో దీన్ని బట్టి చూస్తే నాకైతే అబ్బాయి అనిపిస్తుంది. అంటే వెయిట్ గెయిన్ అన్నమాట. ఈ వెయిట్ గెయిన్ పాయింట్ ఎలా డిక్లేర్ చేస్తామనంటే మనం బాగా వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారా. ఇంకా మనం కాకుండా ఓన్లీ మన టమ్మీ ఇంక్రీజ్ అయిందనుకోండి అబ్బాయి అని చెప్పేసి అంటారు. నాకైతే ఇంకా నేనేం వెయిట్ గెయిన్ అయ్యానని అనిపించలేదు, ఒక టమ్మీ మాత్రమే ఇంక్రీజ్ అయినాను అనిపిస్తుంది. సో నాకు దీన్ని బట్టి చూస్తే అబ్బాయి అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హెడేక్ అన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా హెడేక్గా ఉందనుకోండి అమ్మాయి అని చెప్పేసి అంటారు. ఒకవేళ హెడేక్ లేకుండా ఇంకా నార్మల్గా ఉంటే అబ్బాయి అని చెప్పేసి అంటారు. నాకైతే ఇంకా ప్రెగ్నెన్సీలో హెడేక్లు ఏం లేదు, ఇంకా నార్మల్గా ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. సో దీన్ని బట్టి చూస్తే అబ్బాయి అనే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాకైతే ఈ మైస్ ద్వారా ఇంకా బాయ్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కదా, సో బేబీ బాయ్ అని చెప్పి జస్ట్ గెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే కన్ఫామ్గా బేబీ బాయ్ పుట్టాడని అయితే అనుకోవట్లేదు. ఎందుకనంటే జస్ట్ నేను గెస్ట్ చేసుకొని ఇంకా రిజల్ట్ అవుట్పుట్ బేబీ బాయ్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఓకే బేబీ బాయ్ పుడుతుందా అని చెప్పేసి డిసైడ్ అంటే ఒక 50-50 హోప్స్ అంతే. ఇంకా ఒకవేళ పక్క బాయ్ పుడతాడు అని చెప్పేసి అయితే నేనైతే డిసైడ్ అవ్వను. ఫస్టే చెప్పా కదా, ఇది జస్ట్ మన ఫన్ యాక్టివిటీ లాగా, ఇంకా మనం జస్ట్ మన ఎంతూజియాజంతో తెలుసుకోవడానికి మాత్రమే ఈ మైట్స్ అనేవి. యాక్చువల్ జెండర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే టిఫా స్కాన్ కూడా ఎంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో అని కూడా నేను నెక్స్ట్ వీడియోలోనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.